రేవంత్ అన్న ఒక డైలాగ్ కొట్టి నేను తెలుసా, 67,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. రేవంత్ అన్న ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని తెలుసా? 17,000 నోటిఫికేషన్లు మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చిండు. మిగిలిన అన్ని కూడా కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు రేవంత్ అన్న ఎగ్జామ్స్ పెట్టి వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇది రేవంత్ అన్న చేసేటటువంటి ఘనత. ఇక అన్ని మేమే చేసేసినాం. మళ్ళీ పినరాయికి ఏం చెప్తున్నాడు తెలుసా అన్న రేవంత్ అన్న? కేరళలో 2016 కంటే ముందు పినరాయి విజయన్ ముఖ్యమంత్రి కాదు, 2016 కంటే ముందు కేరళలో ఏం డెవలప్మెంట్ అయిందో ఆ డెవలప్మెంట్ని కూడా పినరాయి తన అకౌంట్లో వేసుకుంటున్నాడు రేవంత్ అన్న చెప్తున్నాడు. మరి 2023 కంటే ముందు కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని కూడా నీ అకౌంట్లో ఎందుకు వేసుకుంటున్నావు అన్న? ఈ 67,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినాయి కాదు, కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా మేమే ఇచ్చినామని చెప్పి ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అంటే పినరాయి ఏమో ఆయన అకౌంట్లో వేసుకుంటు. కేరళ రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కేరళ రాష్ట్రం అభివృద్ధిలో ఆగేది కాదు కదా. కేరళలో పేదరికం 0.55% ఉందంట. మన తెలంగాణలో పేదరికము చూడు పేదరికమే కదా తెలంగాణలో. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కడు చేస్తున్నటువంటి దందా ఏంది? భూములు కబ్జాలు పెట్టుడు, దండుకునుడు, పైసలు, కథ, రియల్ ఎస్టేట్ మాఫియా, మొత్తం అరాచకం కదా తెలంగాణలో. ఒక్కొక్క ఎమ్మెల్యేకి తిరగడానికి కారు లేదు స్టార్టింగ్లో. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే డిఫెండర్ కారు, రేంజ్ రోవరు, BMW ఇలాంటి కార్లలో తిరుగుతారు. ఒక్కొక్కరికి ఇల్లు లేదు, గతి లేదు చక్కగా. ఇవాళ ఇల్లు లేంది హైదరాబాద్ ఇల్లులు కొంటురు, కడుతుర్రు ఎమ్మెల్యేలకు. ఇదంతా దోసుకునుడు కాదా, దండుకునుడు కాదా? కేరళలో వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కేరళలో కొంత అద్భుతాలు ఉంటాయి, మంచిగా ఉంటుంది వాళ్ళంతా. రేవంత్ అన్న పోయి కేరళలో ఏం జరగలే, ఏం చేయలే పినరాయికి చెప్తున్నాడు.